ఈ అన్నలంతా మా పార్టీలో ఉన్నారు అంటున్నారు కల్వకుంట్ల కవిత. అడవిలో లేరు కదా అనుకోకండి, అధికారులు జాగ్రత్త. అడవిలో అన్నలు లేరు అనుకోకండి, కానీ అన్నలంతా మా పార్టీలో ఉన్నారు, తాట తీస్తా అంటుంది కల్వకుంట్ల కవిత. మేం సింగరేణికి వస్తున్నామంటేనే ప్రభుత్వానికి వణుకు, కాంగ్రెస్కి అసలు ప్రాణాహిత కట్టే ఉద్దేశం లేదు. ఇదంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైనే నెడుతున్నారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఇంట్లో 14 ఎవరెవరు ఒక్కరు కూడా జైన్ కాలేదు కదా అక్క, మనకు పార్టీలో జైన్ అయిన ఒక్కరేనా? శ్రీరాంపూర్. ఓకే. అడవిలో అన్నలు లేరు, మమ్మల్ని ఏమి చేయలేరని అధికారులు అనుకుంటున్నారేమో. అన్నలంతా ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు, జాగ్రత్త బిడ్డ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తాము సింగరేణి కార్మికులను కలిసేందుకు వస్తే పోలీసులను పెట్టి అడ్డుకుంటారని, తాము వస్తున్నామంటే ప్రభుత్వానికి భయం పుడుతుందన్నారు. తాము తల్లి కాంగ్రెస్తోనే కొట్లాడామని, పిల్ల కాంగ్రెస్ తమకో లెక్క అని ఆమె అన్నారు. భాయ్ బాటా కార్యక్రమంలో మంగళవారం ఆమె మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాకు వెళ్లి కార్మికులతో మాట్లాడారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణాహిత జన్మస్థలిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంట్రాక్టర్లకు క్రమం తప్పకుండా డబ్బులు ఇస్తున్న యాజమాన్యం గనిలో కార్మికులకు రక్షణ పరికరాలు ఇచ్చేందుకు వారి వైద్యానికి డబ్బు లేదని చెబుతుందని మండిపడ్డారు. అన్నలంతా ఇప్పుడు తమ పార్టీలోనే ఉన్నారని, జాగ్రత్తగా ఉండాలని అధికారులకు హెచ్చరించారు. కార్మికుల హక్కులను ఉల్లంఘిస్తే ఊరుకోబోమన్నారు. రాష్ట్రంలో 5 ముఖ్యమంత్రులు మారిన తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించలేకపోయారని విమర్శించారు. ప్రాణహిత నది తీరాన ఆమె పూజలు చేశారు. అక్కడ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. అధికారంలోకి రాగానే ప్రాణహిత ప్రాజెక్టు చేపడతామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి 30 నెలలు గడిచినా ముందుకు సాగలేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ 148 మీటర్ల ఎత్తుతో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ ఒప్పందంతోనైనా ప్రాజెక్టు నిర్మాణం చేపడితే బాగుంటుందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 150 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని చెవిలో పువ్వులు పెడుతుందని విమర్శించారు. ఇదంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపైకి నెడుతున్నారని, అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మించే ఉద్దేశం లేదన్నారు. నిన్న బాయిబాట కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో RK5 కావచ్చు, RK6 కావచ్చు, RK7 కావచ్చు, శ్రీరాంపూర్ బొగ్గు బాయలు అంటే శ్రీరాంపూర్ టు బీజూన్ ఉంటుంది. శ్రీరాంపూర్ నుంచి బీజూన్కు వెళ్ళే రామకృష్ణపూర్ బీజూన్ 2 అంటారు. ఆ ఏరియాలో RK5 కానీ, RK6 కానీ, RK7 కానీ ఈ మైన్స్ అన్నీ పెద్ద ఎత్తున ఉంటాయి. ఆ మైన్స్ను సందర్శించే కార్యక్రమం పెట్టుకున్నది. ఆ కార్యక్రమం పెట్టుకుంటే పోలీసులను పెట్టి కల్వకుంట్ల కవితను కూడా అరెస్ట్ చేసిండ్రు. బొగ్గు బాయ్ లోపలికి వెళ్లకుండా చేసిన నేపథ్యం మాత్రం ఉంది. అధికారులారా తస్మాత్ జాగ్రత్త. అన్నలు అడవిలో ఉంటే భయపడేవారు కదా, అదే అన్నలు నా పార్టీలోనే ఉన్నారు, మీ తాట తీస్తా అంటున్నారు. నక్సలైట్లంతా, మాజీ నక్సలైట్లంతా కల్వకుంట్ల ఖాందాన్ పార్టీలో ఉన్నారంట, కల్వకుంట్ల కవిత పార్టీలో ఉన్నారంటే. కల్వకుంట్ల తీసేసి మీ భర్త సర్నేమ్ పెట్టుకుంటే మీకు బాగుంటుందేమో అనిపిస్తుంది నాకే.